మీ జీవితంలో ఎప్పుడైనా గమనించారా? ఒకే రకమైన కష్టం మిమ్మల్ని నీడలా వెంటాడుతూనే ఉంటుంది. మనుషులు మారుతుంటారు, సందర్భాలు మారుతుంటాయి. కాని ఆ పాత బాధ, ఆ పాత గాయం మాత్రం మళ్లీ మళ్లీ ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తూనే ఉంటుంది. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు. దీని వెనుక ఒక భయంకరమైన సత్యం దాగి ఉంది. మీ ప్రమేయం లేకుండానే మీ జీవితం ఒకే వలయంలో ఎందుకు తిరుగుతుందో మీకు తెలుసా? ఈ అద్భుతమైన రహస్యం మీకు పూర్తిగా అర్థం కావాలన్నా, మీ జీవితం మారాలన్నా ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చివరి వరకు చూడండి. సగం విన్న జ్ఞానం ఏ ఫలితాన్నీ ఇవ్వదు. చీకటి పడితే గదిలోకి వెలుగు రాకుండా తలుపులు మూసుకున్నట్లు మన మనసులోని అజ్ఞానం మనల్ని అదే చీకటి కోణంలో బంధించేస్తుంది. బయట ప్రపంచం మారుతున్నా లోపల ఉన్న మనం మాత్రం మారడం లేదు అని చెప్పడానికి ఆ భగవంతుడు ఇచ్చే సంకేతమే ఆ మళ్లీ మళ్లీ వచ్చే సమస్య. అది ఒక హెచ్చరిక, అది ఒక పాఠం. కాని మనం దాన్ని కేవలం దురదృష్టం అని పేరు పెట్టి తప్పించుకోవాలని చూస్తాం. ఆ రాత్రి ఆకాశం చాలా నిశ్శబ్దంగా ఉంది. కాని రాఘవ మనసులో మాత్రం ఒక పెద్ద తుఫాను చెలరెగుతోంది. తన ఇంటి వరండాలో కూర్చుని శూన్యంలోకి చూస్తున్న అతని కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. అయ్యో, ఎందుకిలా జరుగుతోంది? ఇది మొదటిసారి కాదు. సరిగ్గా 5 ఏళ్ల క్రితం కూడా ఇలాగే జరిగింది. అప్పుడు కూడా తను నమ్మినవాళ్లే తనను మోసం చేశారు. అప్పుడు కూడా తను కట్టుకున్న కలలన్నీ పేకుమేడల్లా కూలిపోయాయి. అప్పుడు ఏడ్చాడు, గొడవపడ్డాడు. చివరికి విధిని తిట్టుకుంటూ మళ్లీ 0 నుండి మొదలుపెట్టాడు. కాని ఇన్నాళ్ల తర్వాత మళ్లీ అదే చోట, అదే పరిస్థితిలో తను నిలబడి ఉన్నాడు. ఎంతటి ఆవేదన, ఎంతటి నిస్సహాయత! రాఘవకు తనమీద తనకే అసహ్యం వేస్తోంది. తన చుట్టూ ఉన్న గాలికూడా భారంగా అనిపిస్తోంది. ఆ చలిగాలిలో చెట్ల ఆకులు రాలుతున్న శబ్దం వింటుంటే తన జీవితం కూడా అలాగే రాలిపోతోందని అతనికి అనిపిస్తోంది. మనం చేసే పనుల వెనుక ఉన్న ఉద్దేశ్యం మారనంతవరకు మనం పొందే ఫలితం కూడా మారదు. రాఘవ తన వ్యాపారంలో ఎదురుదెబ్బ తిన్న ప్రతిసారీ అవతలి వాళ్లను నిందించాడు. వాడు నన్ను ముంచేశాడు, వీడు నన్ను మోసం చేశాడు అని చెప్పుకుంటూ తిరిగాడే తప్ప తాను ఎందుకు ప్రతిసారీ అవే తప్పులు చేస్తున్నాడో ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మన లోపల ఉన్న బలహీనతే బయట శత్రువులకు ఆయుధం అవుతుందన్న సత్యాన్ని అతను గ్రహించలేకపోయాడు. మట్టిలో పాతిన విత్తనం నుండి అదే రకమైన మొక్క వస్తుంది కాని వేరే పూలు పూయవు కదా. మన ఆలోచనలు, మన స్వభావం ఒకేలా ఉన్నప్పుడు మనకు వచ్చే కష్టాలు కూడా ఒకేలా ఉంటాయి. రాఘవ మనసులో ఉన్న ఆ లోభం లేదా అమాయకత్వం ఏదైతే తనని పదే పదే తప్పుదారి పట్టిస్తోందో దాన్ని సరిదిద్దుకోకుండా దేవుడిని ప్రార్థిస్తే ఏం లాభం? ఆ పరమాత్మ మనకు కష్టాలను పంపేది మనల్ని శిక్షించడానికి కాదు, మనం ఎక్కడ ఆగిపోయామో, ఎక్కడ మారాల్సి ఉందో గుర్తు చేయడానికి మాత్రమే. గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు, జ్ఞానం లేనివాడు పదే పదే జన్మ మృత్యువుల వలయంలో ఎలా చిక్కుకుంటాడో, అవగాహన లేని మనిషి కూడా తన జీవితంలో అవే సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటాడు. ఆ రాత్రి రాఘవకు నిద్ర రావడం లేదు. ఆ గదిలో ఉన్న చిన్న దీపం వెలుగుతున్నా అతని అంతరాత్మలో మాత్రం గాఢాంధకారం అలుముకుంది. అయ్యో, ఒక్క అడుగు ముందుకు వేస్తే మళ్లీ అగాధమే కనిపిస్తోంది. తను మారుతున్నానని అనుకుంటున్నాడు కాని తను నడుస్తున్న దారి మాత్రం మారలేదు. కళ్ళు మూసుకుని ప్రార్థించినా ఆ గుండెలో మంట చల్లారడం లేదు. ప్రతి ఒక్కటి తను అనుకున్నట్టే జరుగుతోందని భ్రమపడటం మానవుడి నైజం. కాని ప్రకృతి తన లెక్కలను చాలా ఖచ్చితంగా వేస్తుంది. మనం పాఠం నేర్చుకునే వరకు ఆ పరీక్ష మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది. ఒకే తరగతిలో ఫెయిల్ అయిన విద్యార్థికి అదే పాఠం మళ్లీ బోధించినట్లు జీవితం కూడా మనకు అర్థం కాని సత్యాలను మళ్లీ మన కళ్ల ముందు నిలబెడుతుంది. రాఘవ ఇప్పుడు ఆ పరీక్ష సమయంలోనే ఉన్నాడు. అతను తన గతం వైపు తిరిగి చూసుకున్నాడు. 10 ఏళ్ల క్రితం ఒక స్నేహితుడు మోసం చేశాడు. 5 ఏళ్ల క్రితం ఒక బంధువు వంచించాడు. ఇప్పుడు ఒక వ్యాపార భాగస్వామి దెబ్బతీశాడు. 3 వ్యక్తులు వేరు, 3 సందర్భాలు వేరు, కాని మోసపోయిన తీరు మాత్రం ఒకటే.
ఇక్కడ దోషులు ఎవరన్నది ముఖ్యం కాదు. తాను ఎందుకు మోసపోతున్నాడు అన్నదే అసలైన ప్రశ్న. ఆ సత్యాన్ని అంగీకరించడానికి రాఘవ అహంకారం అడ్డేస్తోంది. మనుషులను అతిగా నమ్మడం సంస్కారం అని అతను అనుకుంటున్నాడు. కాని అది తన అజాగ్రత్త అని గుర్తించలేకపోతున్నాడు. పరిస్థితులను గమనించకుండా భావోద్వేగాలకు లొంగిపోవడం గొప్పతనం అని భ్రమపడుతున్నాడు. కాని అది తన బలహీనత అని తెలుసుకోలేకపోతున్నాడు. లోపల ఉన్న లోపాన్ని సరిదిద్దుకోకుండా బయట ఉన్న సమాజాన్ని మార్చాలని చూడటం ఎంతటి అమాయకత్వం. ఆ రాత్రి గాలిలో ఏదో తెలియని నిశ్శబ్దం. రాఘవ హృదయ స్పందన మాత్రమే అతనికి స్పష్టంగా వినబడుతోంది. ఆ గదిలో ఉన్న గోడ గడియారం టిక్ టిక్ మనే శబ్దం. కాలం తన పని తాను చేసుకుపోతోందని హెచ్చరిస్తున్నట్లుగా ఉంది. రాఘవ తన తలని రెండు చేతులతో పట్టుకుని అలాగే ఉండిపోయాడు. కన్నీళ్లు ఆగిపోయాయి కాని కళ్లలో మంట మాత్రం తగ్గలేదు. మనిషి జీవితంలో అత్యంత భయంకరమైన శిక్ష ఏమిటో తెలుసా? తన తప్పు తనకు తెలిసినా దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక నిస్సహాయంగా ఉండిపోవడం. అయ్యో, ఎంతటి దౌర్భాగ్యం! గతాన్ని మార్చలేం, వర్తమానం అర్థం కావడం లేదు, భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తోంది. రాఘవ తన మనసులో ఉన్న జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా తవ్వితీయడం మొదలుపెట్టాడు. తను ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది అవతలి వాళ్లకు లాభం చేకూర్చడానికో లేదా తన అహంకారాన్ని తృప్తిపరచడానికో అయ్యి ఉంటుంది తప్ప తన ఆత్మప్రబోధాన్ని అనుసరించి మాత్రం కాదు. ప్రేక్షకులారా, మన లోపల ఒక చిన్న దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అదే మన వివేకం. కాని ఆశ అనే తుఫాను వచ్చినప్పుడు ఆ దీపం ఆరిపోతుంది. రాఘవ విషయంలో కూడా అదే జరిగింది. త్వరగా డబ్బు సంపాదించాలనే ఆశ, అందరి దృష్టిలో గొప్పగా కనిపించాలనే తాపత్రయం, ఇవే అతన్ని గుడ్డివాడిని చేశాయి. మళ్ళీ మళ్ళీ అదే గోతిలో పడేలా చేశాయి. కిటికీ బయట ఒక పిల్లి ఆహారం కోసం అటు ఇటు తిరుగుతోంది. అది ఒకసారి తలుపుకు తగిలి వెనక్కి తగ్గింది. మళ్ళీ ప్రయత్నించింది. మళ్ళీ దెబ్బ తగిలింది. రాఘవ దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయాడు. మనిషికి, జంతువుకు తేడా ఏమిటి? దానికి ఆలోచన లేదు, కేవలం ఆకలి మాత్రమే తెలుసు. కాని మనిషికి ఆలోచన ఉంది. అయినా సరే తను కూడా ఆ పిల్లిలాగే పదే పదే తలుపులకు తల బాదుకుంటున్నాడు. ఎంతటి ఆవేదన! తనను తాను నిందించుకోవడం కంటే పెద్ద నరకం మరొకటి ఉండదు. బయట వాళ్లు తిడితే కోపం వస్తుంది, కాని మన మనసే మనల్ని ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక చచ్చిపోవాలనిపిస్తుంది. రాఘవ తన జేబులో ఉన్న పాత ఫోటో తీశాడు. అది తను మొదటిసారి వ్యాపారం మొదలుపెట్టినప్పుడు తీసుకున్నది. ఆ ముఖంలో ఉన్న ఆత్మవిశ్వాసం ఇప్పుడు ఎక్కడిపోయింది? ఆ కళ్లలో ఉన్న మెరుపు ఇప్పుడు ఏమైంది? కాలం మనిషిని మార్చదు. మనిషికి కాలం ఒక అద్దాన్ని మాత్రమే చూపిస్తుంది. ఆ అద్దంలో మన నిజస్వరూపం కనిపిస్తుంది. రాఘవ ఆ అద్దాన్ని చూడటానికి భయపడుతున్నాడు. ఎందుకంటే అందులో కనిపిస్తున్నది ఒక ఓడిపోయిన వ్యక్తి కాదు, ఒక పాఠాన్ని నేర్చుకోవడానికి నిరాకరించిన మూర్ఖుడు. సత్యం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. కాని ఆ చేదును భరించినప్పుడే రోగం నయమవుతుంది. చిన్నప్పుడు పొయ్యి దగ్గర చేయి కాలితే మళ్లీ ఆ వైపు వెళ్లడానికి భయపడతాం. మరి జీవితంలో ఒకసారి దెబ్బతిన్న తర్వాత కూడా మళ్లీ అదే దారిలో ఎందుకు వెళ్తున్నాం? రాఘవ ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. బహుశా తన బలహీనతను తను ప్రేమగా చూసుకుంటున్నాడేమో, తన అమాయకత్వాన్ని ఒక ఆభరణంలా భావిస్తున్నాడేమో. అందుకే సమాజం అతన్ని వేటాడి మరీ దెబ్బతీస్తోంది. ఆ గదిలో ఉన్న గాలికూడా ఇప్పుడు అతనికి ఊపిరి ఆడనివ్వడం లేదు. లేచి బయటకు నడిచాడు. రాత్రి ఆకాశం నల్లటి దుప్పటి కప్పుకున్నట్లు ఉంది. చుక్కలు కూడా మబ్బుల చాటున దాక్కున్నాయి. ప్రపంచమంతా నిద్రపోతోంది. కాని రాఘవలాంటి వాళ్లకు నిద్ర అనేది ఒక వరం. అది అందరికీ దక్కదు. మనసులో అలజడి ఉన్నప్పుడు నిద్ర అనేది కలలో కూడా రాదు. అయ్యో, ఈ రాత్రి ఎప్పుడు గడుస్తుందో? దూరంగా ఎక్కడో కుక్కల అరుపులు వినిపిస్తున్నాయి. అవి దేనికో భయపడుతున్నాయి లేదా దేన్నో హెచ్చరిస్తున్నాయి. రాఘవ తన ఇంటి అరుగుమీద కూర్చున్నాడు. ఆ అరుగుమీద కూర్చుని
తన జీవితంలో ఎంతోమందితో ఎన్నో మాటలు మాట్లాడాడు. ఆ మాటలన్నీ ఇప్పుడు గాలిలో కలిసిపోయాయి. మిగిలింది కేవలం ఈ నిశ్శబ్దం మాత్రమే. ఈ నిశ్శబ్దమే ఇప్పుడు అతనికి అసలైన సత్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉంది. ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ వస్తోందంటే అక్కడ సమస్య బయటలేదు, లోపల ఉంది. మనం చూసే చూపులో లోపం ఉంది. మనం నడిచే నడకలో తడబాటు ఉంది. రాఘవ తన చేతులను చూసుకున్నాడు. ఈ చేతులతో ఎంతో కష్టపడ్డాడు. కాని ఆ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. ఎందుకు? ఎందుకంటే ఆ కష్టం వెనుక ఒక స్పష్టమైన అవగాహన లేదు. కేవలం గుడ్డి ప్రయత్నం మాత్రమే ఉంది. ఒక నది తన దారిని తను వెతుక్కుంటూ వెళ్తుంది. దానికి అడ్డంకులు వస్తే అది తన గమనాన్ని మార్చుకుంటుంది తప్ప ఆ అడ్డంకిని చూసి ఆగిపోదు. రాఘవ మాత్రం ఆ అడ్డంకి దగ్గరే ఆగిపోయి ఏడుస్తున్నాడు. తన దారిని మార్చుకోవడానికి అతనికి ఇష్టం లేదు. పాత పద్ధతులే కావాలి, పాత ఆలోచనలే కావాలి. కాని ఫలితం మాత్రం కొత్తగా రావాలని కోరుకుంటున్నాడు. ఇది ఎంతటి విడ్డూరం! మనసు అనేది ఒక కోతిలాంటిది. అది ఎప్పుడూ ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు దూకుతూనే ఉంటుంది. దాన్ని అదుపు చేయడం సాధ్యం కాదు అని చాలామంది అంటారు. కాని దానికి ఒక దిశను చూపించవచ్చు. రాఘవ తన మనసును ఆశల కొమ్మల మీద వదిలేశాడు. అందుకే అది అతన్ని ఎక్కడెక్కడికో తీసుకువెళ్లి చివరికి ఒక పాతాళంలో పడేసింది. అక్కడి నుండి పైకి రావడానికి అతనికి ఇప్పుడు శక్తి లేదు. చుట్టూ ఉన్న వాతావరణం అంతా ఒక వింతైన వాసనతో నిండిపోయింది. బహుశా వర్షం పడబోతోందేమో. మట్టి వాసన వస్తోంది. మట్టి ఎప్పుడూ అబద్ధం చెప్పదు. మనం ఏ విత్తనం వేస్తే దాన్నే మొలకెత్తిస్తుంది. మన జీవితం కూడా ఒక పొలం లాంటిది. అక్కడ మనం వేసిన ఆలోచనలే ఇప్పుడు సమస్యల రూపంలో మొలుస్తున్నాయి. ఆ పంటను కోయడం తప్ప మనకు వేరే దారి లేదు. అయ్యో, ఒక్కసారి గతాన్ని వెనక్కి తిప్పగలిగితే, ఒక్కసారి ఆ తప్పులను సరిదిద్దుకోగలిగితే అనుకుంటాడు ప్రతి మనిషి. కాని కాలం వెనక్కి వెళ్లదు. అది ముందుకు మాత్రమే సాగుతుంది. మనం నేర్చుకోవాల్సింది గతం నుండి పాఠాన్ని మాత్రమే, అంతేకాని గతాన్ని మోస్తూ బతకడం కాదు. రాఘవ తన భుజాలమీద ఒక పెద్ద భారాన్ని మోస్తున్నాడు. ఆ భారం అతన్ని ముందుకు సాగనివ్వడం లేదు. మనసులో పదే పదే మెదులుతున్న ప్రశ్న, నేను ఎక్కడ తప్పు చేశాను? ఈ ప్రశ్నకి సమాధానం దొరకనంతవరకు ఆ సమస్య మళ్లీ వస్తూనే ఉంటుంది. బహుశా ఆ దేవుడే అతనికి ఈ పరిస్థితిని కల్పించాడేమో. తన్ను తాను తెలుసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడేమో. కాని రాఘవ దాన్ని శాపంగా భావిస్తున్నాడు. దృష్టికోణం మారితేనే సృష్టి కనిపిస్తుంది. ఆ చీకటిలో ఒక చిన్న మినుగురు పురుగు ఎగురుతూ కనిపించింది. తన దగ్గర ఉన్న కొంచెం వెలుగుతోనే అది దారిని వెతుక్కుంటోంది. మనిషి దగ్గర అంతకంటే పెద్ద విజ్ఞానం ఉంది. కాని దాన్ని వాడుకోవడం మాత్రం రావడం లేదు. రాఘవ ఆ పురుగును చూసి ఒక నిట్టూర్పు విడిచాడు. తన జీవితం కూడా ఆ పురుగులాగే అల్పమైనదా, లేక అంతకంటే గొప్పదా? ఈ సందిగ్ధంలోనే అతని రాత్రి గడిచిపోతోంది. లోకం ఎప్పుడూ బలవంతుడి పక్షాన ఉంటుంది. కాని ఆ బలం కండరాల్లో కాదు, మనసులో ఉండాలి. రాఘవ తన మానసిక బలాన్ని ఎప్పుడో కోల్పోయాడు. ఇతరుల మీద ఆధారపడటం మొదలుపెట్టిన రోజే అతని పతనం ప్రారంభమైంది. తనమీద తనకు నమ్మకం లేనప్పుడు వేరేవాళ్లు అతన్ని ఎలా నమ్ముతారు? ఒక సమస్య మళ్లీ వస్తోందంటే అది మనలోని ఆత్మవిశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తోందని అర్థం. చీకటి క్రమంగా పల్చబడుతోంది. ఎక్కడో దూరంగా కోడి కూత వినిపిస్తోంది. తెల్లవారుజామున వచ్చే ఆ చలిగాలి రాఘవను వణికిస్తోంది. కాని ఆ వణుకు చలివల్ల కాదు. రాబోయే రోజుల్లో తాను ఎలా బతకాలి అనే భయం వల్ల. ఆ భయమే ఇప్పుడు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎంతటి ఆవేదన, ఎంతటి వ్యధ! ఈ జీవితం ఒక విషవలయంలా ఎందుకు మారిపోయింది? తూర్పు దిశన ఆకాశం మెల్లగా ఎర్రబడుతోంది. కాని రాఘవ గుండెల్లో ఉన్న ఆ కారుచికటి మాత్రం విడిపోవడం లేదు. రాత్రంతా నిద్రలేని కళ్ళు ఇప్పుడు ఎర్రగా కందిపోయి లోతుకుపోయాయి. ఆ మంచు కురుస్తున్న వేళ ఊరంతా నిశ్శబ్దంగా ఉన్నా
అతని లోపల మాత్రం 1000 గొంతుల ఆర్తనాదం వినిపిస్తూనే ఉంది. అయ్యో! ఈ సూర్యోదయం తనకు కొత్త వెలుగును ఇస్తుందా, లేక తన వైఫల్యాన్ని అందరికీ చాటి చెబుతుందా అనే భయం అతని ప్రతి అడుగులోనూ కనిపిస్తోంది. పక్షుల కెలకిల రావాలు వినబడుతున్నాయి. అవి తమ గూటి నుండి కొత్త ఆశతో బయటకు వస్తున్నాయి. కాని మనిషి మాత్రం తన గతం అనే గూటిలో చిక్కుకుని బయటకు రావడానికి దారి వెతుక్కోలేకపోతున్నాడు. రాఘవ ఆ అరుగుమీద నుండి లేచి పెరట్లోకి నడిచాడు. అక్కడ ఉన్న పాత బావివైపు చూశాడు. ఆ బావిలోని నీరు నిశ్చలంగా ఉన్నాయి. అందులో తన ప్రతిబింబం చూసుకుంటే ఒక గుర్తుపట్టలేని రూపం అతనికి కనిపిస్తోంది. ఎంతటి ఆవేదన! ఒకప్పుడు వెలుగు వెలిగిన మనిషి ఇప్పుడు ఇలా నీడలా మారిపోవడం చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. ఆ బావి దగ్గర కూర్చుని నీటిపై ఒక చిన్న రాయి విసిరాడు. ఆ రాయి పడగానే నీటిలో అలలు వచ్చాయి. ఆ అలలు చుట్టూ వ్యాపించి మళ్లీ నిశ్శబ్దంగా మారిపోయాయి. మన జీవితంలో వచ్చే సమస్యలు కూడా ఆ అలలలాంటివే. అవి వస్తుంటాయి, పోతుంటాయి. కాని రాఘవ జీవితంలో ఆ అలలు ఆగడం లేదు. ఒక అల ముగియకముందే మరో అల అతన్ని ముంచేస్తోంది. దీనికి కారణం ఆ రాయి విసిరినవాడా, లేక ఆ నీటి స్వభావమా అని అతను ఆలోచించడం మొదలుపెట్టాడు. ప్రేక్షకులారా, గమనించండి. మన మనసు ఒక గానుగా ఎద్దులాంటిది. కళ్లకు గంతలు కట్టుకుని రోజంతా మైళ్ల కొద్ది దూరం ప్రయాణం చేస్తున్నానని ఆ ఎద్దు భ్రమపడుతుంది. కాని చివరికి కళ్ళు విప్పి చూస్తే అది ఉన్న చోటే ఉంటుంది. రాఘవ జీవితం కూడా సరిగ్గా అలాగే ఉంది. తను ఎంతో కష్టపడుతున్నాడు, ఎంతో పోరాడుతున్నాడు. కాని ఆ వలయం నుండి బయటకు రాలేకపోతున్నాడు. ఎందుకంటే అతను తన కళ్లకు ఉన్న ఆ అజ్ఞానం అనే గంతను విప్పడం లేదు. అయ్యో! ఆ గంత ఏమిటో అతనికి ఎవరు చెప్పాలి? పదే పదే మనుషులు తనను మోసం చేస్తున్నారని ఏడుస్తున్నాడే తప్ప తను ఎందుకు ప్రతిసారీ అదే రకమైన మనుషులను ఎంచుకుంటున్నాడో అతనికి అర్థం కావడం లేదు. పదే పదే తన వ్యాపారం నష్టపోతోందని బాధపడుతున్నాడే తప్ప తను చేసే ఆ పాత పొరపాటు ఎక్కడ ఉందో వెతకడం లేదు. గీతాచార్యుడు చెప్పినట్లు, బుద్ధి నశించినవాడికి పతనం తప్పదు. రాఘవ బుద్ధి ఇప్పుడు ఆ గతాన్ని పట్టుకుని వేలాడుతోంది తప్ప వర్తమానంలో ఉన్న నిజాన్ని చూడటం లేదు. నేలమీద రాలిన పారిజాత పూలను చూస్తూ రాఘవ అలా ఉండిపోయాడు. ఆ పూలు రాత్రి పూసి తెల్లవారేసరికి నేలపాలయ్యాయి. తన జీవితం కూడా అలాగే రాలిపోతోందని అతను కుమిలిపోతున్నాడు. ఎంతటి వ్యధ, ఎంతటి వేదన! తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తనను చూసి నవ్వుతున్నట్లు అతనికి అనిపిస్తోంది. ఆ గాలిలో వినిపించే శబ్దాలు కూడా అతన్ని వెక్కిరిస్తున్నట్లు ఉన్నాయి. మనసు గాయపడినప్పుడు ప్రకృతి కూడా ఒక శత్రువులాగే కనిపిస్తుంది. రాఘవ తన అరచేతులను చూసుకున్నాడు. ఆ రేఖల్లో తన రాత మారిపోతుందని ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో వ్రతాలు చేశాడు. కాని రాత మారలేదు. ఎందుకంటే ఆ రాతను రాసింది ఆ బ్రహ్మదేవుడు కాదు. మన చేష్టలే మన రాతను రాస్తాయి. మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. రాఘవ తన పాత అలవాట్లను, తన పాత ఆలోచన ధోరణిని మార్చుకోకుండా దేవుడిని నిందించడం ఎంతవరకు సబబు? అయ్యో! ఈ నిజాన్ని తెలుసుకోవడానికి అతను ఇంకా ఎన్ని దెబ్బలు తినాలో? సమయం గడుస్తోంది. ఎండ మెల్లగా ముదురుతోంది. ఊర్లో మనుషుల రాకపోకలు మొదలయ్యాయి. ఎవరి పనిలో వాళ్లు నిమగ్నమే ఉన్నారు. ఎవరి బాధలు వాళ్లవి, ఎవరి గాథలు వాళ్లవి. కాని రాఘవకు మాత్రం తన బాధే ప్రపంచంలో కల్లా పెద్దదిగా కనిపిస్తోంది. మనిషి తన దుమఖాన్ని పెంచుకుంటూ పోతే అది ఒక పర్వతంలా మారుతుంది. ఆ పర్వతం కింద తనే నలిగిపోతాడు. రాఘవ ఇప్పుడు ఆ దుమఖపు కొండ కింద నలిగిపోతున్నాడు. ఊపిరి తీసుకోవడం కూడా అతనికి కష్టంగా మారుతోంది. ప్రతి చిన్న విషయానికి స్పందించడం, ప్రతి మనిషికి తలొగ్గడం, ఇదే తన గొప్పతనం అనుకున్నాడు. కాని అదే తన పాలిట శాపమైందని ఇప్పుడు తెలుస్తోంది. లోకం చాలా వింతైనది. మనం వంగితే మనమీద ఎక్కి కూర్చుంటుంది. మనం నిలబడితే అది మనకు దారి ఇస్తుంది. రాఘవ ఎప్పుడూ వంగి బతకడానికే
అలవాటు పడ్డాడు. అందుకే పరిస్థితులు అతన్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎంతటి ఆవేదన! తనను తాను కోల్పోతున్నానని తెలిసినా ఆత్మరక్షణ చేసుకోలేని స్థితిలో ఉన్నాడు అతను. ఆకాశంలో ఒక గద్ద తన ఆహారం కోసం చుట్టూ తిరుగుతోంది. దాని చూపు చాలా తీక్షణంగా ఉంది. తన లక్ష్యం మీద దానికి ఎంతటి ఏకాగ్రత! రాఘవకు తన లక్ష్యం ఏమిటో కూడా మర్చిపోయేంతగా ఈ సమస్యలు చుట్టుముట్టాయి. అసలు తన సమస్య ఏమిటి? డబ్బు పోవడమా? నమ్మకం పోవడమా? లేక తన గౌరవం పోవడమా? కాదు, ఇవన్నీ పైకి కనిపిస్తున్నవే. అసలైన సమస్య తన లోపల ఉన్న స్పష్టత లేకపోవడం. తాను ఏమిటో తనకు తెలియకపోవడమే అతి పెద్ద సమస్య. మనసులో పుట్టే ఆలోచనలు ఒక ప్రవాహంలా సాగిపోవాలి. కాని అవి ఒక చోట ఆగిపోతే అక్కడ కుళ్ళిపోయి కంపు కొడతాయి. రాఘవ ఆలోచనలు ఆ పాత గాయాల దగ్గరే ఆగిపోయాయి. అందుకే అతని జీవితం కూడా ఎటు సాగడం లేదు. ఒకే చోట నిలబడిపోయి తనను తాను తిట్టుకుంటున్నాడు. అయ్యో, ఈ వలయం నుండి బయటపడాలంటే ఆ పరమాత్మ అనుగ్రహం కావాలి, లేక తనలోని ఆత్మశక్తి మేల్కోవాలి. కాని ఈ రెండూ ఇప్పుడు అతనికి అందని ద్రాక్షలాగే ఉన్నాయి. ఆ రోజు ఉదయం 10 గంటలు అవుతోంది. రాఘవ ఇంట్లోకి నడిచాడు. ఇల్లు చాలా పెద్దది. కాని అందులో ప్రాణం లేనట్లుగా అనిపిస్తోంది. గోడలకు వేసిన రంగులు వెలిసిపోయాయి. ఆ ఇంట్లో నివసించే మనుషుల మనసులు కూడా అలాగే వెలిసిపోయి ఉన్నాయి. ప్రతి మూలలోనూ ఒక నిశ్శబ్దరోదన, ప్రతి గదిలోనూ ఒక అన్వేషణ. కాని దేనికోసం? ఆ గదిలో ఉన్న పాత పుస్తకాన్ని ఒకటి తీశాడు. అది జ్ఞానానికి సంబంధించినది. కాని అది కేవలం పుస్తకాల్లోనే ఉంటే ఏం లాభం? అది జీవితంలోకి రావాలి. అప్పుడే ఆ సమస్యల వలయం తెగుతుంది. మన జీవితం ఒక చదరంగం లాంటిది. అక్కడ మనం వేసే ప్రతి ఎత్తుగడ చాలా జాగ్రత్తగా ఉండాలి. కాని రాఘవ ఆ ఆటను ఆవేశంతో ఆడాడే తప్ప ఆలోచనతో ఆడలేదు. అందుకే ఆ పదే పదే వచ్చే చెక్మేట్ అతన్ని ఓడిస్తోంది. ఈ ఓటమి అతనికి కొత్తేమీ కాదు. కాని ఈసారి వచ్చిన ఓటమి అతన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఎంతటి వ్యధ! ఎంతటి నిస్సహాయత! తన కళ్లముందే తన సామ్రాజ్యం కోల్పోతుంటే చూస్తూ ఉండిపోవాల్సి రావడం ఎంతటి దౌర్భాగ్యం! ఆ పాత పుస్తకం మీద పేరుకున్న దుమ్ము కేవలం ఆ కాగితాలమీద మాత్రమే కాదు, రాఘవ జీవితం మీద కూడా పేరుకుపోయింది. అతను వణుకుతున్న చేతులతో ఆ పుటలను తిప్పడం మొదలుపెట్టాడు. ఆ పుస్తకంలో ఎక్కడో ఒక చోట తన బాధకు మందు దొరుకుతుందని ఒక చిన్న ఆశ. కాని ప్రతి అక్షరం అతన్ని వెక్కిరిస్తున్నట్లు ఉంది. ఎప్పుడో 10 ఏళ్ల క్రితం తను రాసుకున్న ఒక చిన్న డైరీ ఆ పుస్తకం లోపల నుండి కిందపడింది. దాన్ని తీసి చదువుతుంటే రాఘవ గుండె ఆగిపోయినంత పని అయింది. ఇకపై ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు. ఈ తప్పును మళ్లీ చేయను అని ఆనాడే రాసుకున్నాడు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం కూడా తను ఇదే మాట రాసుకున్నాడు. అయ్యో, 10 ఏళ్లు గడిచినా, జుట్టు నెరిసినా, అనుభవం పెరిగినా తన బుద్ధి మాత్రం అక్కడే ఆగిపోయింది. మనసులో మార్పు రానప్పుడు కాలం ఎన్ని ఏళ్లు గడిచినా ఏం లాభం? ఒకే తప్పును పదే పదే చేస్తూ దాన్ని విధి అని పలవడం ఎంతటి మూర్ఖత్వం! రాఘవకు తనమీద తనకే అసహ్యం వేస్తోంది. ఆ గదిలోని చీకటి మూలల్లో తన పాత రూపాలు నిలబడి తనను చూసి నవ్వుతున్నట్లు అతనికి అనిపిస్తోంది. ఒక్కొక్క రూపం ఒక్కొక్క ఓటమికి సాక్ష్యం. మనిషి తనను తాను మోసం చేసుకోవడం మొదలుపెడితే ఇక అతన్ని ఎవరూ కాపాడలేరు. రాఘవ తన బలహీనతలకు అందమైన పేర్లు పెట్టుకున్నాడు. అది తన మంచితనం అని, తన ఉదార స్వభావం అని చెప్పుకుంటూ తనని తనే వంచించుకున్నాడు. కాని లోపల ఉన్న అసలైన సత్యం ఏమిటంటే అతనికి తనమీద తనకే నియంత్రణ లేదు. ప్రేక్షకులారా, సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. ఎందుకంటే మనమిచ్చే ప్రతి చిన్న సాయం ఒక గొప్ప మార్పుకు నాంది పలుకుతుంది. రాఘవ జీవితంలో కూడా ఒక మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైంది. కాని ఆ మార్పు బయట నుండి రాదు.
అది అతని అంతరాత్మ లోతుల్లో నుండి పుట్టాలి. రాఘవ ఆ డైరీని గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. ఆ కాగితాలమీద పడుతున్న అతని కన్నీళ్లు ఆ పాత అక్షరాలను కడిగేస్తున్నాయి. ఎంతటి ఆవేదన, ఎంతటి పశ్చాత్తాపం! తన జీవితం అంతా ఒకే వృత్తంలో తిరుగుతోందని ఇన్నాళ్లకు అతనికి అర్థమైంది. ఒకే రకమైన వ్యక్తులు తన జీవితంలోకి రావడం, ఒకే రకంగా తనను మోసం చేయడం, ఇదంతా ఒక క్రమపద్ధతిలో జరుగుతోంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇది అతని లోపల ఉన్న అవగాహన రాహిత్యం వల్ల జరుగుతున్న ఒక నిరంతర ప్రక్రియ. మనం ఒక అడవిలో దారి తప్పినప్పుడు ఒకే చోటు తిరుగుతున్నట్లు మనకు అనిపించదు. మనం ముందుకు వెళ్తున్నామని అనుకుంటాం కాని తెలియకుండానే మళ్లీ పాత చోటుకే వస్తాం. ఎందుకంటే మన దగ్గర సరైన దిక్సూచి లేదు. రాఘవ దగ్గర కూడా ఆ దిక్సూచి లేదు. తన ఆలోచనలే తనను తప్పుదారి పట్టిస్తున్నాయి. బుద్ధిమీద అజ్ఞానం అనే ముసుగు కప్పేసినప్పుడు వెలుగు కూడా చీకటిలాగే కనిపిస్తుంది. అయ్యో, ఈ ముసుగును తొలగించే శక్తి అతనికి ఎప్పుడు వస్తుందో! ఆ కిటికీ గుండా వస్తున్న ఎండవేడికి రాఘవ మొహం మాడిపోతోంది. కాని అతను అక్కడి నుండి కదలడం లేదు. ఆ వేడి తన పాపాలను దహిస్తుందని అతను భావిస్తున్నాడేమో. మనసులో పుట్టిన ఆలోచన ఒక్కసారిగా ఆగిపోయింది. గది నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలో అతనికి ఒక సన్నటి గొంతు వినిపిస్తోంది. అది అతని అంతరాత్మ గొంతు. నువ్వు ఎవరినీ నిందించుకు, నిన్ను నువ్వు మార్చుకో అని ఆ గొంతు పదే పదే హెచ్చరిస్తోంది. కాని ఆ మాటను వినే ఓపిక అతనికి ఉందా? పరిస్థితులు మారాలని మనం కోరుకుంటాం కాని మన ప్రవర్తన మారాలని మాత్రం అనుకోం. ఇది ప్రతి మనిషి చేసే తప్పు. రాఘవ కూడా సరిగ్గా అదే చేస్తున్నాడు. తను చేసే తప్పులను సమర్థించుకోవడానికి 100 కారణాలు వెతుకుతున్నాడు. కాని ఆ కారణాలన్నీ అతని పతనానికి దారితీస్తున్నాయి. ఎంతటి ఆవేదన! తన కళ్ల ముందే తన జీవితం కాలిపోతుంటే ఆ మంటల్లోనే చలి కాచుకుంటున్నట్లు ఉంది అతని పరిస్థితి. ఈ వలయం నుండి బయటపడటం అంత సులభం కాదు. మనిషికి తన తప్పు తెలిసినప్పుడు సగం సమస్య తీరినట్లే. కాని ఆ తప్పును సరిదిద్దుకోవడానికి కావలసిన ధైర్యం అందరిలోనూ ఉండదు. రాఘవ ఆ ధైర్యం కోసం వెతుకుతున్నాడు. ఆ పాత డైరీలో ఉన్న అక్షరాలు ఇప్పుడు అతనికి ఒక శాపంగా కనిపిస్తున్నాయి. ఇన్నాళ్లు తను నిద్రపోతున్నానని, ఇప్పుడు మేల్కున్నానని అతను అనుకుంటున్నాడు. కాని ఈ మేల్కునడం అతనికి ఆరటనిస్తుందా లేక మరిన్ని గాయాలను మిగిలిస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి. చుట్టూ ఉన్న గోడలు తనను నలిపేస్తున్నట్లు రాఘవకు అనిపిస్తోంది. ఆ గదిలో ఉన్న గాలికూడా విషపూరితంగా మారుతోంది. అతను తలుపులు తెరుచుకుని బయటకు పరుగెత్తాడు. ఆ వీధిలో మనుషులు నడుస్తున్నారు. ఎవరి లోకల్లో వాళ్లు ఉన్నారు. రాఘవకు మాత్రం ప్రతి ఒక్కరూ తనవైపే చూస్తున్నట్లు, తనను చూసి నవ్వుతున్నట్లు అనిపిస్తోంది. మనసులో అశాంతి ఉన్నప్పుడు ప్రపంచమంతా శత్రువులాగే కనిపిస్తుంది. అయ్యో, ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని అడగాలి? తన పాదాలు తనను ఎక్కడికి తీసుకువెళ్తున్నాయో అతనికి తెలియదు. దారి పక్కన ఉన్న ఒక పాత దేవాలయం దగ్గర ఆగిపోయాడు. ఆ గుడి గోపురం మీద ఉన్న శిల్పాలు కాలగమనానికి సాక్ష్యంగా నిలబడి ఉన్నాయి. ఎన్నో ఏళ్లుగా అవి అక్కడే ఉన్నాయి. ఎన్నో మార్పులను చూశాయి. కాని అవి మాత్రం కదలకుండా నిశ్చలంగా ఉన్నాయి. రాఘవ ఆ గుడిమెట్లమీద కూలబడ్డాడు. ఆ రాతిమెట్ల చెలవ అతని మనసును కొంచెం శాంతింపజేస్తోంది. మనిషి తన వేగాన్ని తగ్గించినప్పుడే జీవితం యొక్క అసలైన అర్థం కనిపిస్తుంది. రాఘవ ఇన్నాళ్లు పరిగెత్తాడు. ఎందుకో తెలియకుండానే పరిగెత్తాడు. ఇప్పుడు ఆ పరుగు ఆగిపోయింది. ఈ నిశ్చల స్థితిలో అతనికి తన జీవితం ఒక స్పష్టమైన చిత్రపటంలా కనిపిస్తోంది. ఆ చిత్రంలో ఎన్నో రంగులు ఉన్నాయి. ఎన్నో గీతలు ఉన్నాయి. కాని వాటన్నిటినీ కలిపే ఒక సూత్రం మాత్రం అతనికి ఇప్పుడు అర్థమవుతోంది. ఆ సూత్రమే అవేర్నెస్, అంటే ఎరుక. తను చేసే ప్రతి పనిలో, తను మాట్లాడే ప్రతి మాటలో ఒక ఎరుక ఉండాలి. అది లేనప్పుడే సమస్యలు పుడతాయి. రాఘవకు ఇన్నాళ్లు ఆ ఎరుక లేదు. కేవలం ఆవేశం ఉంది, ఆశ ఉంది. అందుకే అతను పదే పదే అదే గోతిలో పడ్డాడు. ఇప్పుడు ఆ గుడిమెట్లమీద కూర్చుని
తన గతాన్ని ఒక సాక్షిలా చూడటం మొదలుపెట్టాడు. ఆ క్షణంలో అతని లోపల ఒక చిన్న మార్పు మొదలైంది. ఆ మార్పు అతన్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ఆ మార్పు అనేది ఒక చిన్న నీటి చుక్కలా అతని మనసులో పడింది. ఆ చుక్క మెల్లమెల్లగా ఒక పెద్ద అలలా మారుతోంది. ఆ దేవాలయం ప్రాంగణంలో వీస్తున్న గాలిలో ఒక రకమైన పవిత్రమైన గంధం వాసన వస్తోంది. రాఘవ ఆ రాతి స్తంభానికి ఆనుకుని కళ్ళు మూసుకున్నాడు. ఆ చీకటిలో అతనికి తన జీవితం ఒక వింతైన నాటకంలా కనిపిస్తోంది. తను వేసిన ప్రతి అడుగు, తను తీసుకున్న ప్రతి నిర్ణయం ఒకదానికొకటి గొలుసుకట్టులా ముడిపడి ఉన్నాయి. అయ్యో, ఎంతటి అజ్ఞానం! తను ఇన్నాళ్లు తన కష్టాలకు ఎదుటివాళ్లే కారణం అని అనుకున్నాడు. కాని ఇప్పుడు ఆ రాతి స్తంభం సాక్షిగా అతనికి అర్థమవుతున్న సత్యం ఏమిటంటే, ఆ వ్యక్తులను తన జీవితంలోకి ఆహ్వానించింది తన లోపల ఉన్న ఒకానొక ఆలోచన ధోరణి మాత్రమే. మనసులో ఒక రకమైన అయస్కాంతం ఉంటుంది. అది మన స్వభావానికి తగ్గ మనుషులనే మన దగ్గరకు చేరుస్తుంది. రాఘవలో ఉన్న ఆ అతి మంచితనం లేదా అజాగ్రత్తే ఆ వంచకులకు ఒక ఆహ్వాన పత్రికలా పనిచేసింది. ప్రేక్షకులారా, గమనించండి. ఒక చెరువులో మురికి ఉంటే అక్కడికి పాములే వస్తాయి తప్ప హంసలు రావు. మన మనసు అనే చెరువులో ఏముందో మనం గమనించినంత కాలం మనకు వచ్చే సమస్యలు కూడా అలాగే ఉంటాయి. రాఘవ ఆ పాత గాయాలను తలుచుకుంటూ నిట్టూర్పు విడిచాడు. ఎంతటి ఆవేదన! తన సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాతగాని ఈ కళ్ళు తెరవలేదా? ఆ గుడిలో ఉన్న గంట ఒక్కసారిగా మోగింది. ఆ శబ్దం అతని గుండెల్లో ఒక ప్రకంపనను సృష్టించింది. ఆ శబ్దం చెబుతోంది, మేల్కో, ఇంకా కాలం మించిపోలేదు అని. దూరంగా ఒక సాలెపురుగు తన గూడును అల్లుతోంది. రాఘవ దాన్ని ఆసక్తిగా గమనించడం మొదలుపెట్టాడు. అది ఎంతో కష్టపడి ఆ నూలు పోగులను ఒక క్రమపద్ధతిలో పేర్చుతోంది. మధ్యలో గాలివస్తే ఆ గూడు కొంచెం చెదిరిపోయింది. కాని ఆ పురుగు ఆగిపోలేదు. మళ్లీ మొదటినుండి మొదలుపెట్టింది. రాఘవకు ఒక విషయం అర్థమైంది. ఆ పురుగు గూడును అల్లడం మర్చిపోలేదు. దానికి ఆ నైపుణ్యం తెలుసు. కాని తను మాత్రం జీవితం అనే గూడును అల్లడంలో ప్రతిసారీ అదే పొరపాటు చేస్తున్నాడు. మనం ఒక ఇల్లు కడుతున్నప్పుడు పునాది సరిగ్గా లేకపోతే గోడలు ఎన్నిసార్లు కట్టినా అవి కూలిపోతూనే ఉంటాయి. రాఘవ జీవితం అనే ఇల్లు కూడా అలాగే ఉంది. అతని పునాదిలో అంటే అతని ఆలోచనల్లో ఒక పెద్ద లోపం ఉంది. అది ఏమిటంటే, తనను తాను తక్కువగా అంచనా వేసుకోవడం లేదా ఇతరుల ప్రశంసల కోసం ఆరాటపడటం. ఈ బలహీనతే అతన్ని పదే పదే అదే సమస్యల వలయంలో బంధిస్తోంది. ఎంతటి వ్యధ! తన బలం అనుకున్నదే తన బలహీనత అని తెలుసుకోవడం ఎంతటి కఠినమైన సత్యం! ఆ గుడి ప్రాంగణంలోని ఒక మూలలో ముసలి వేప చెట్టు ఉంది. ఆ చెట్టు ఆకులు గాలికి రెపరెపలాడుతున్నాయి. ఆ చెట్టు కింద కూర్చుని ఎంతోమంది బాటసారులు సేదతీరుతున్నారు. ఆ చెట్టు ఎవరినీ రమ్మని పలవదు, ఎవరినీ పొమ్మని అనదు. అది కేవలం తన ఉనికిని చాటుకుంటూ నిశ్శబ్దంగా ఉంటుంది. రాఘవకు ఆ చెట్టు ఒక గురువులా కనిపిస్తోంది. మనం కూడా అలాగే ఉండాలి. మన వ్యక్తిత్వం స్థిరంగా ఉన్నప్పుడు పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. కాని మనం ఆ గాలికి కొట్టుకుపోయే ఎండుటాకుల్లా మారుతున్నాం. అయ్యో, మనిషి మనసు ఎంత వింతైనది! తన కళ్లముందే సత్యం ఉన్నా దాన్ని చూడటానికి నిరాకరిస్తుంది. రాఘవ తన జేబులో ఉన్న ఆ పాత డైరీని మళ్లీ తీశాడు. అందులో ఉన్న అక్షరాలు ఇప్పుడు అతనికి ఒక కొత్త అర్థాన్ని ఇస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం రాసిన ఆ మాటలు కేవలం బాధలో రాసినవి కావు. అవి అతని అంతరాత్మ చేసిన హెచ్చరికలు. కాని అప్పుడు అతను ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. ఈనాడు ఆ నిర్లక్ష్యమే ఒక పెద్ద కొండలా మారి అతని దారికి అడ్డుగా నిలబడింది. సమస్య అనేది ఒక ఉపాధ్యాయుడు వంటిది. మనం పాఠం నేర్చుకునే వరకు అది మళ్లీ మళ్లీ పరీక్ష పెడుతూనే ఉంటుంది. రాఘవ ఈ పరీక్షలో ఎన్నోసార్లు తప్పాడు. ఎందుకు? ఎందుకంటే అతను కేవలం ఆ పరీక్షను ఎలాగైనా పాస్ అవ్వాలని చూశాడే తప్ప ఆ పాఠం వెనుక ఉన్న మర్మాన్ని గ్రహించలేదు. జీవితమంటే కేవలం గెలవడం మాత్రమే కాదు,
మనల్ని మనం పరిపూర్ణంగా మార్చుకోవడం. ఆ మార్పు లేనప్పుడు మనం ఎన్ని యుద్ధాలు చేసినా అవి ఓటమితోనే ముగుస్తాయి. ఆకాశం ఇప్పుడు నీలిరంగులోకి మారింది. ఎండ తీవ్రత పెరుగుతోంది. రాఘవ ముఖంమీద చెమట బిందువులు చేరుతున్నాయి. కాని అతని మనసు మాత్రం ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. ఒక విషయాన్ని అంగీకరించినప్పుడు వచ్చే ఆ ప్రశాంతత అది. అవును, నేను తప్పు చేశాను. నా ఆలోచనల్లో లోపం ఉంది అని అతను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాడు. ఈ అంగీకారమే అతని విముక్తికి మొదటి మెట్టు. ఎంతటి ఆవేదనతో మొదలైన ప్రయాణం ఇది. కాని ఇప్పుడు ఒక చిన్న ఆశ కనిపిస్తోంది. గుడికి వస్తున్న భక్తులు దేవుడికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్లందరిలోనూ ఏవో కోరికలు, ఏవో బాధలు. కాని రాఘవకు మాత్రం ఇప్పుడు ఏ కోరికా లేదు. తనకు రావలసిన సమాధానం దొరికింది. ఒకే సమస్య మళ్లీ మళ్లీ వస్తోందంటే దానికి కారణం బయటలేదు. అది తన లోపల ఉన్న స్పష్టతలేని స్వభావం అని అతను గ్రహించాడు. ఈ గ్రహింపు అతనికి ఒక కొత్త బలాన్ని ఇస్తోంది. కాని ఈ బలం సరిపోతుందా? రాబోయే సవాళ్లను ఎదుర్కోవడానికి ఇది చాలునా? మనసులో ఉన్న ఆ పాతగాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. అవి గతం గురించి గుర్తు చేస్తూనే ఉంటాయి. కాని ఆ గాయాలే ఇప్పుడు అతనికి గుర్తులుగా మారాలి. దారి చూపించే దివ్వెలుగా మారాలి. రాఘవ ఆ గుడిమెట్ల నుండి నెమ్మదిగా లేచాడు. అతని కాళ్ళు ఇప్పుడు తడబడటం లేదు. అతని చూపులో ఒక నిశ్చయత ఉంది. అవేర్నెస్ లేదా ఎరుక అనేది కేవలం ఒక పదం కాదు. అది ఒక జీవన విధానం. దాన్ని ప్రతిక్షణం ఆచరించాలి. అప్పుడే ఆ మాయా వలయం తెగుతుంది. చుట్టూ ఉన్న ప్రపంచం మారలేదు. అదే వీధి, అదే మనుషులు, అదే శబ్దాలు. కాని రాఘవ చూసే దృష్టి మారింది. ఇన్నాళ్లు అతను బాధితుడిగా చూశాడు. ఇప్పుడు ఒక పరిశీలకుడిగా చూస్తున్నాడు. ఈ చిన్న మార్పు అతని జీవితంలో ఎంతటి విప్లవాన్ని తీసుకువస్తుందో అతనికి ఇంకా తెలియదు. కాని ఒక విషయం మాత్రం నిజం. ఇకపై అతను పాత రాఘవ కాదు. అతను తనను తాను కొత్తగా నిర్మించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ సిద్ధతలో ఒక రకమైన గాంభీర్యం ఉంది. అయ్యో, ఈ ప్రయాణంలో ఇంకా ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో, ఇంకా ఎన్నిసార్లు తన మనసు తనను ప్రలోభపెడుతుందో. కాని ఇప్పుడు అతని దగ్గర ఒక ఆయుధం ఉంది. అదే తనమీద తనకు ఉన్న అవగాహన. ఆ అవగాహనతోనే అతను ముందుకు సాగాలి. గీతా సారాంశం కూడా ఇదే కదా. నిన్ను నువ్వు తెలుసుకో. నీ కర్తవ్యాన్ని నిర్వహించు. ఫలితం గురించి చింతించుకు. రాఘవ ఇప్పుడు ఆ మార్గంలోనే నడవాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయమే అతని జీవితానికి ఒక కొత్త దిశను చూపుబోతోంది. రాఘవ అడుగులు ఇప్పుడు ఆ పాత ఇంటివైపు సాగుతున్నాయి. మండుతున్న ఎండ అతని శరీరాన్ని దహిస్తున్నా అతని మనసులో మాత్రం ఒక వింతైన శీతలం ఆవరించింది. తన వీధిలోకి అడుగుపెట్టగానే ఎదురుగా కనిపిస్తున్న తన ఇల్లు ఒకప్పుడు గర్వంగా అనిపించేది. కాని ఇప్పుడు ఆ ఇల్లు తన వైఫల్యాలకు నిలువెత్తు సాక్ష్యంలా నిలబడి ఉంది. గోడలమీద పగుళ్ళు, రంగు వెలిసిన తలుపులు అన్నీ తన అశ్రద్ధను, తన అజ్ఞానాన్ని ఎత్తిచూపుతున్నాయి. అయ్యో, ఎంతటి ఆవేదన! ఇన్నాళ్లు ఈ ఇంటిని బాగుచేయాలని తాపత్రయపడ్డాడే తప్ప ఈ ఇంట్లో ఉంటున్న తన మనసును బాగుచేసుకోవాలని అతను ఒక్క క్షణం కూడా అనుకోలేదు. మనం బయట ఎన్ని రంగులు వేసినా లోపల చీకటి ఉంటే ఆ వెలుగుకు అర్థం ఉండదు. రాఘవ గుమ్మం దగ్గర ఆగిపోయాడు. లోపలి నుండి వినిపించే నిశ్శబ్దం అతన్ని భయపెట్టడం లేదు. అది అతనికి ఏదో ఒక రహస్యాన్ని బోధిస్తున్నట్లు ఉంది. అదే సమయంలో వీధి అంచున ఒక వ్యక్తి రాఘవను చూసి ఆగాడు. అతను మరెవరో కాదు. గతంలో రాఘవను వ్యాపారం పేరుతో నిలువునా ముంచేసిన వారిలో ఒకడు. అతని ముఖంలో అదే పాత కపటపు నవ్వు, అదే పాత సానుభూతి. అతను రాఘవ వైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. రాఘవ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. పాత జ్ఞాపకాలు, ఆ పాత కోపం, ఆ పాత బాధ అన్నీ ఒక్కసారిగా మేల్కొన్నాయి. కాని ఈసారి ఏదో తేడా ఉంది. రాఘవ ఆ వ్యక్తిని చూస్తున్నాడు. కాని
తన లోపల కలుగుతున్న అలజడిని కూడా గమనిస్తున్నాడు. ఆ గమనిక అతనిలో ఒక స్థిరత్వాన్ని తీసుకువచ్చింది. ప్రేక్షకులారా, మనసులో ఒక సమస్య మళ్లీ పుడుతున్నప్పుడు దాన్ని ఒక సాక్షిలా చూడగలిగితే ఆ సమస్య తన శక్తిని కోల్పోతుంది. రాఘవ ఇప్పుడు ఆ స్థితిలోనే ఉన్నాడు. ఎదురుగా వస్తున్న వ్యక్తి తనను మళ్లీ ఏదో మాయమాటలతో బుట్టలో వేసుకోవాలని చూస్తున్నాడని అతనికి స్పష్టంగా అర్థమవుతోంది. ఏవండి రాఘవగారు, ఎలా ఉన్నారు? విన్నాను, మళ్లీ ఏదో దెబ్బ తగిలిందట కదా. అయ్యో, మీలాంటి మంచివాళ్లకు ఎందుకు ఇలా జరుగుతుందో అంటూ ఆ వ్యక్తి రాఘవ భుజంమీద చేయి వేయబోయాడు. గతంలో అయితే రాఘవ కరిగిపోయేవాడు. తన బాధనంతా అతని ముందు వెళ్లగక్కేవాడు. కాని ఇప్పుడు రాఘవ వెనక్కి తగ్గి ప్రశాంతంగా అతని కళ్లలోకి చూశాడు. ఆ చూపులో కోపం లేదు, కేవలం ఒక కళ్ళు తెరిపించే నిజం మాత్రమే ఉంది. ఆ వ్యక్తి మాటలు వింటుంటే రాఘవకు తన పాత రూపం గుర్తొస్తోంది. ఎంతటి అమాయకత్వం, ఎంతటి వ్యధ! ఎదుటివాడు గోతిలో నెడుతుంటే దానికూడా ప్రేమ అనుకున్న రోజులు అవి. ఇప్పుడు ఆ వ్యక్తి మాటల వెనుక ఉన్న స్వార్థం రాఘవకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తోంది. ఇది కేవలం అనుభవం కాదు, ఇది ఎరుక. మనం మేల్కొన్నప్పుడు ఎదుటివాడి మాయాజాలం మనమీద పనిచేయదు. ఎంతటి ఆవేదన! తన కళ్లముందే తను ఎలా మోసపోయాడో ఇప్పుడు ఒక సినిమాలాగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి ఆశ్చర్యపోయాడు. రాఘవలో కనిపిస్తున్న ఈ గాంభీర్యం అతనికి కొత్తగా ఉంది. ఏమైంది రాఘవగారు, అలా చూస్తున్నారు? మళ్ళీ ఒక కొత్త అవకాశం ఉంది, ఈసారి మనం కలిసి అంటూ అతను తన పాత పల్లవిని మొదలుపెట్టాడు. రాఘవ ఒక్క నిమిషం మౌనంగా ఉండి, ఇక చాలు అని ఒక్కమాట అన్నాడు. ఆ మాటలో ఒక కొండంత బలం ఉంది. ఆ వ్యక్తి అక్కడి నుండి వెళ్లిపోవాల్సి వచ్చింది. అతను వెళ్తున్నవైపు చూస్తూ రాఘవ ఒక నిట్టూర్పు విడిచాడు. ఇది ఒక యుద్ధం. తన లోపల ఉన్న పాత సంస్కారానికి, ఇప్పుడు పుట్టిన కొత్త అవగాహనకు మధ్య జరుగుతున్న యుద్ధం. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, మనసును జయించినవాడు ప్రపంచాన్ని జయించినట్లే. రాఘవ ఈరోజు ఒక చిన్న విజయాన్ని సాధించాడు. తన బలహీనతను తను జయించాడు. ఇంట్లోకి అడుగుపెట్టగానే చల్లని గాలి అతన్ని పలకరించింది. ఆ గదిలో ఉన్న దీపం దగ్గరకు వెళ్లి కూర్చున్నాడు. మన జీవితంలో సమస్యలు ఎందుకు మళ్లీ మళ్లీ వస్తాయో ఇన్నాళ్లకు అతనికి పూర్తి స్పష్టత వచ్చింది. సమస్య అనేది ఒక అద్దం. అది మనలోని లోపాన్ని చూపిస్తూనే ఉంటుంది. మనం అద్దాన్ని తుడుస్తాం కాని మన ముఖం మీద ఉన్న మురికిని కడుక్కోము. అందుకే ఆ మురికి మళ్లీ కనిపిస్తూనే ఉంటుంది. రాఘవ తన మనసులోని మురికిని కడుక్కోవడం మొదలుపెట్టాడు. ఆ మురికి పేరు అశ్రద్ధ. ఆ మురికి పేరు అతిగా ఇతరుల మీద ఆధారపడటం. అయ్యో, ఈ నిజాన్ని తెలుసుకోవడానికి ఎన్ని ఏళ్లు పట్టింది, ఎన్ని కన్నీళ్లు చిందించాల్సి వచ్చింది. కాని ఇప్పుడు ఆ కన్నీళ్లకు అర్థం దొరికింది. అవి అతని ఆత్మను కడిగేసి పవిత్రం చేశాయి. ఇప్పుడు అతను ఏడుస్తున్నాడే తప్ప ఆ బాధలో ఒక ప్రశాంతత ఉంది. బయట పక్షుల శబ్దాలు తగ్గాయి. సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా మారుతోంది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, అది నిరంతరం మారుతూనే ఉంటుంది. మరి మనిషి ఎందుకు ఒకే దగ్గర ఆగిపోతున్నాడు? ఆగిపోవడమే మృత్యువు, ప్రవహించడమే జీవితం. రాఘవ ఇప్పుడు ప్రవహించడం నేర్చుకున్నాడు. అడ్డంకులను చూసి భయపడటం మానేశాడు. ఆ అడ్డంకులే తనను బలవంతుడిని చేస్తున్నాయని అతను గుర్తించాడు. ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఒక మలుపు వస్తుంది. అప్పుడు మనం దేవుడిని నిందించాలా, లేక మనల్ని మనం సరిదిద్దుకోవాలా అన్నదే అసలైన ప్రశ్న. రాఘవ రెండో మార్గాన్ని ఎంచుకున్నాడు. ఈ మార్గం కష్టంగా ఉండొచ్చు, కాని ఇది సత్యానికి దగ్గరగా ఉంటుంది. ఆ గదిలో ఉన్న నిశ్శబ్దమే ఇప్పుడు అతనికి ఒక అద్భుతమైన సంగీతంలా వినిపిస్తోంది. ఎంతటి వ్యధతో నిండిన గతం ఇది, కాని ఎంతటి వెలుగుతో నిండిన వర్తమానం ఇది. ముందున్న దారి ఇంకా కష్టంగానే ఉండొచ్చు. తన అప్పులు తీరాలి, తన గౌరవం నిలబడాలి. కాని రాఘవకు ఇప్పుడు అవేవీ పెద్ద సమస్యలుగా అనిపించడం లేదు. ఎందుకంటే
తను కనుగొన్నాడు. పోగొట్టుకున్న డబ్బు మళ్లీ రావచ్చు, కాని కోల్పోయిన ఆత్మవిశ్వాసం మళ్లీ రావడం అసాధ్యం. ఆ ఆత్మవిశ్వాసాన్ని అతను ఈరోజు మళ్లీ సంపాదించుకున్నాడు. రాఘవ కళ్ళు మూసుకుని ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ కష్టాలను పంపినందుకు, ఆ దెబ్బలు తినిపించినందుకు, తద్వారా తన కళ్ళు తెరిపించినందుకు. మనిషికి దెబ్బ తగలినప్పుడు కలిగే బాధ కంటే ఆ దెబ్బ వల్ల వచ్చే జ్ఞానం చాలా గొప్పది. ఆ జ్ఞానమే ఇప్పుడు రాఘవను నడిపిస్తోంది. అది ఒక వెలుగు చుక్కలా మారి అతని భవిష్యత్తును ప్రకాశవంతం చేయబోతోంది. సమస్య అనేది ఒక శత్రువు కాదు, అది మనలోని శక్తిని మేల్కొల్పే ఒక మిత్రుడు. రాఘవ ఆ మిత్రుడిని గుర్తుపట్టాడు. ఇకపై ఏ సమస్య వచ్చినా అతను భయపడడు. ఎందుకంటే ఆ సమస్య ఎందుకు వస్తుందో, తనలో ఏ మార్పు కోరుకుంటుందో అతనికి తెలుసు. ఈ అవగాహనతోనే అతను ముందుకు సాగాలి. తన జీవితం అనే నాటకంలో అతను ఇప్పుడు ఒక కొత్త పాత్రను పోషించడానికి సిద్ధమయ్యాడు. ఆ పాత్ర పేరు అవగాహనగల మనిషి. ఆ సాయంత్రం వేళ ఆకాశం ఎర్రటి రంగును పులుముకుని మెల్లగా చీకటిలోకి జారుకుంటోంది. రాఘవ తన గదిలో ఉన్న చిన్న కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్నాడు. వీధిలో దీపాలు వెలుగుతున్నాయి. కాని అతని మనసులో మాత్రం ఒక కొత్త రకమైన వెలుగు ప్రసరిస్తోంది. ఇన్నాళ్లు అతను బయటి ప్రపంచాన్ని చూశాడు. కాని ఈరోజు తన లోపలి ప్రపంచాన్ని చూస్తున్నాడు. తన జీవితంలో మళ్లీ వస్తున్న ఆ సమస్యలు అన్నీ ఒకే దారానికి కట్టిన పూసల్లా అతనికి కనిపిస్తున్నాయి. ఆ దారం పేరే అవగాహన లేకపోవడం. అయ్యో, మనిషి ఎంతటి వింత ప్రాణి! తన కళ్లముందే గోతి ఉన్నా అది పాతదే అని తెలిసినా మళ్లీ అందులోనే పడతాడు. ఎందుకంటే ఆ సమయంలో అతని బుద్ధి నిద్రపోతూ ఉంటుంది. రాఘవ కూడా ఇన్నాళ్లు అలా నిద్రపోతూనే బతికాడు. తన కష్టాలకు ఇతరులను బాధ్యులను చేస్తూ తన బాధ్యత నుండి తప్పుకున్నాడు. కాని ఇప్పుడు ఆ పాత గాయాలమీద పడుతున్న చల్లని గాలి అతనికి ఒక కొత్త సత్యాన్ని బోధిస్తోంది. ఆ సత్యం ఏమిటంటే, మన జీవితంలో ఏదీ ఊరికే జరగదు. ప్రతి ఒక్కదానికి ఒక కారణం ఉంటుంది. ప్రేక్షకులారా, గీతాచార్యుడు చెప్పినట్లు మనకు మనమే శత్రువులం, మనకు మనమే మిత్రులం. రాఘవ ఇన్నాళ్లు తనను తాను ఒక శత్రువులా చూసుకున్నాడు. తన బలహీనతలకు లొంగిపోయి తన జీవితాన్ని ఒక యుద్ధభూమిలా మార్చుకున్నాడు. కాని ఇప్పుడు అతను తనను తాను ఒక మిత్రుడిగా మార్చుకోవడానికి సిద్ధమయ్యాడు. ఆ గదిలో ఉన్న నిశ్శబ్దం ఇప్పుడు భయంకరంగా లేదు. అది ఒక ప్రశాంతమైన ధ్యానంలా ఉంది. ఆ ధ్యానంలో అతనికి తన గతం ఒక పాఠ్యపుస్తకంలా కనిపిస్తోంది. 1, 2, 3 కాదు, ఎన్నోసార్లు ఒకే రకమైన వ్యక్తులు అతన్ని మోసం చేశారు. ఎందుకంటే రాఘవ వాళ్లలో ఉన్న మంచితనాన్ని చూడలేదు. తనలో ఉన్న అవసరం అనే రంగు అద్దాలగుండా వాళ్లను చూశాడు. మనకు ఏది కావాలో మనం అదే చూస్తాం, కాని నిజమేమిటో చూడటానికి నిరాకరిస్తాం. రాఘవ తన అప్పుల గురించి, తన నష్టాల గురించి బాధపడుతున్నాడు. కాని తన ఆలోచన ధోరణి గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఎంతటి ఆవేదన! తన సర్వస్వాన్ని కోల్పోయిన తర్వాతగాని ఈ సత్యం బోధపడలేదా? అయ్యో! ఆ గదిమూలలో ఉన్న పాతపెట్టెను రాఘవ చూశాడు. అందులో తన తండ్రి వాడిన కొన్ని వస్తువులు ఉన్నాయి. అతని తండ్రి ఎప్పుడూ ఒక మాట అనేవారు, నాయనా, సమస్యను చూసి భయపడకు, ఆ సమస్య నీకు ఏం నేర్పిస్తుందో గమనించు అని. ఆనాడు ఆ మాటలు రాఘవకు అర్థం కాలేదు. కాని ఈనాడు ఆ మాటలు అతని చెవుల్లో మారుమోగుతున్నాయి. సమస్య అనేది మనల్ని తొక్కేయడానికి రాదు, మనల్ని నిలబెట్టడానికి వస్తుంది. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో గుర్తు చేయడానికి వస్తుంది. రాఘవ తన చేతులతో తన ముఖాన్ని గట్టిగా తుడుచుకున్నాడు. కళ్లలో ఉన్న ఆ నీరు ఇప్పుడు ఆవిరైపోయింది. ఆ స్థానంలో ఒక తీక్షణమైన చూపు వచ్చింది. మనిషి తన తప్పును అంగీకరించిన క్షణమే సగం విజయం సాధించినట్లు. రాఘవ ఆ విజయం దిశగా అడుగులు వేస్తున్నాడు. పదే వచ్చే ఆ సమస్య ఇకపై అతన్ని భయపెట్టదు. ఎందుకంటే ఆ సమస్య వెనుక ఉన్న రహస్యం ఏమిటో అతనికి తెలిసిపోయింది. అది అతనిలోని
ఎరుకను మేల్కొల్పడానికి వస్తున్న ఒక సంకేతం మాత్రమే. మనం ఒక అడవిలో నడుస్తున్నప్పుడు ఒకే చోట తిరుగుతున్నామంటే అక్కడ దారి లేదని కాదు, మనం దిశను మార్చుకోవాలని అర్థం. రాఘవ తన దిశను మార్చుకున్నాడు. ఇన్నాళ్లూ అతను ఇతరుల కోసం బతికాడు, ఇతరుల ప్రశంసల కోసం ఆరాటపడ్డాడు. ఇప్పుడు తనకోసం తాను బతకడం నేర్చుకుంటున్నాడు. తన మనసును అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటున్నాడు. ఎంతటి వ్యధతో కూడిన ప్రయాణం ఇది! కాని ఈ ప్రయాణం అతన్ని ఒక పరిపూర్ణ మనిషిగా మారుస్తోంది. ఆ రాత్రి గాలిలో ఏదో తెలియని శక్తి ఉంది. ఆ శక్తి రాఘవను ఉత్సాహపరుస్తోంది. తను మళ్లీ సున్నా నుండి మొదలుపెట్టాలి. కాని ఈసారి అతని దగ్గర అనుభవం ఉంది, అవగాహన ఉంది. ఈ రెండూ ఉంటే ఏ మనిషైనా మళ్లీ లేచి నిలబడగలడు. రాఘవ తన గదిలో ఉన్న చిన్న దీపాన్ని వెలిగించాడు. ఆ వెలుగు గది అంతా వ్యాపించింది. అతని మనసులో కూడా అలాంటి వెలుగే ఇప్పుడు ప్రసరిస్తోంది. అయ్యో, ఈ వెలుగు ఇన్నాళ్లూ ఎక్కడ దాక్కుంది? మన లోపలే ఉన్న సత్యాన్ని మనం బయట వెతుకుతుంటాం. అది ఎంతటి మూర్ఖత్వం! మన చుట్టూ ఉన్న ప్రపంచం మన అంతరాత్మకు ఒక ప్రతిబింబం మాత్రమే. మన లోపల అలజడి ఉంటే బయట కూడా అల్లకల్లోలంగానే ఉంటుంది. మన లోపల ప్రశాంతత ఉంటే బయట కూడా నిశ్శబ్దంగానే ఉంటుంది. రాఘవ ఇప్పుడు ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తున్నాడు. తనమీద పడుతున్న ఆ రాత్రి మంచుకూడా అతనికి అమృతంలా అనిపిస్తోంది. కాలం తన పని తాను చేసుకుపోతోంది. కాని రాఘవ మాత్రం కాలంతో పాటు ప్రవహించడం నేర్చుకుంటున్నాడు. ఎదురీదడం మానేసి పరిస్థితులకు అనుగుణంగా మలచుకోవడం నేర్చుకుంటున్నాడు. ప్రతి అడుగులోనూ ఒక ఎరుక, ప్రతి మాటలోనూ ఒక స్పష్టత. ఇదే ఇప్పుడు అతని మార్గం. ఆ మార్గంలో నడిచేటప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అతను వెనకడుగు వేయడు. ఎందుకంటే అతనికి తెలుసు, ఆ కష్టాలు తనను మరింత దుఃఖంగా మారుస్తాయని. ఒకే సమస్య మళ్లీ వస్తోందంటే అది ఒక గొప్ప అవకాశం అని అతను ఇప్పుడు నమ్ముతున్నాడు. తనను తాను సరిదిద్దుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని అతను వదులుకోడు. రాఘవ కిటికీ తలుపులు మూసి తన మంచం మీద కూర్చున్నాడు. అతని మనసు ఇప్పుడు ఒక నిశ్చలమైన సముద్రంలా ఉంది. అందులో ఏ అలలు లేవు, ఏ అలజడి లేదు. కేవలం ఒకే ఒక ఆలోచన: నేను మేల్కొన్నాను. ఈ మేల్కొనడం అతనికి ఒక కొత్త జన్మను ఇచ్చింది. రేపటి సూర్యోదయం తనకోసం ఒక కొత్త ప్రపంచాన్ని తీసుకువస్తుందని అతను ఆశిస్తున్నాడు. ఆ ప్రపంచంలో అతను ఒక బాధితుడు కాదు. తన జీవితానికి తనే ఒక నిర్మాత. అయ్యో, ఎంతటి ఆవేదనతో నిండిన గతం ఇది! కాని ఆ గతాన్ని తలుచుకుని అతను ఇప్పుడు ఏడవడం లేదు. ఆ గతం లేకపోతే ఈ జ్ఞానం వచ్చేది కాదు కదా. మనిషి జీవితంలో ప్రతి అనుభవం ఒక విలువైన ఆభరణం లాంటిది. దాన్ని ధరించడం మనకు తెలియాలి. రాఘవ ఆ ఆభరణాలను ఇప్పుడు ధరించాడు. అతని వ్యక్తిత్వంలో ఒక గాంభీర్యం కనిపిస్తోంది. అది ఏ కష్టానికైనా లొంగని గాంభీర్యం. అది ఏ మాయమాటలకు పడిపోని స్థిరత్వం. ఒక సమస్య మళ్లీ వస్తోందంటే కారణం బయటలేదు, అది మన లోపల ఉన్న ఒకానొక బలహీనత అని రాఘవకు ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. ఆ బలహీనతను అతను గుర్తించాడు. దాన్ని జయించాడు. ఇకపై ఆ సమస్య వచ్చినా అది అతని దరి చేరలేదు. ఎందుకంటే అతను ఇప్పుడు ఒక అభేద్యమైన కోటలా మారిపోయాడు. ఆ కోట పేరు అవేర్నెస్. ఆ కోట పేరు ఆత్మవిశ్వాసం. ఈ ఆత్మవిశ్వాసంతోనే అతను తన ముగింపు వైపు సాగబోతున్నాడు. ఆ తెల్లవారుజామున ఆకాశం ఒక అద్భుతమైన కాంతితో మెరిసిపోతోంది. రాఘవ కళ్ళు విప్పాడు. కాని ఈసారి అతని కళ్లలో ఆ పాత భయం లేదు, ఆ పాత భారం లేదు. రాత్రంతా జరిగిన ఆ అంతర్మథనం అతనిలో ఉన్న అజ్ఞానాన్ని పూర్తిగా కడిగేసింది. నిద్రలేవగానే తన గదిని చూసుకున్నాడు. అదే గోడలు, అదే పాత సామాగ్రి. కాని అతని చూపులో ఒక కొత్త స్పష్టత ఉంది. ప్రతి వస్తువు అతనికి ఒక నిజాన్ని గుర్తుచేస్తున్నట్లు ఉంది. అయ్యో, ఇన్నాళ్లూ తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నిందించుకుంటూ కాలం వృధా చేశాడు.
సమస్య అనేది బయటనుంచి వచ్చే శత్రువు అని భ్రమపడ్డాడు. కాని ఇప్పుడు అతనికి అర్థమవుతున్న సత్యం ఏమిటంటే సమస్య అనేది ఒక గొప్ప గురువు. మనం ఏ పాఠాన్ని అయితే నేర్చుకోవడానికి నిరాకరిస్తామో ఆ పాఠాన్ని నేర్పడానికి ప్రకృతి మళ్లీ మళ్లీ అదే సమస్యను మన ముందుకు పంపిస్తుంది. ఇది ఒక దైవ రహస్యం. ఇది ఒక కర్మ సిద్ధాంతం. రాఘవ మెల్లగా లేచి కిటికీ దగ్గరకు వెళ్లాడు. బయట వీధిలో ఒక చిన్న పిల్లవాడు నడక నేర్చుకుంటున్నాడు. వాడు అడుగు వేస్తున్నాడు, పడిపోతున్నాడు, మళ్లీ లేస్తున్నాడు, మళ్లీ అడుగు వేస్తున్నాడు. వాడు పడిపోయిన ప్రతిసారీ ఏడవడం లేదు, నేలని తిట్టడం లేదు. కేవలం మళ్లీ ఎలా నిలబడాలా అని చూస్తున్నాడు. రాఘవ ఆ చిన్నారిని చూసి చిరునవ్వు నవ్వుకున్నాడు. మనిషి ఎదిగే కొద్దీ ఈ సహజమైన జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. ప్రేక్షకులారా, మన జీవితంలో ఒకే రకమైన కష్టం మళ్లీ మళ్లీ వస్తోందంటే దాని అర్థం మనం మారాల్సి ఉందని, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇంకా బాకీ ఉందని. రాఘవ విషయంలో కూడా అదే జరిగింది. తన అతి మంచితనం వెనుక దాగి ఉన్న అజాగ్రత్తను అతను గమనించలేదు. తన అభద్రతా భావం వల్ల ఇతరుల మీద అతిగా ఆధారపడటాన్ని అతను గుర్తించలేదు. ఈ బలహీనతలే అతని జీవితంలోకి వంచకులను ఆహ్వానించాయి. ఇప్పుడు ఆ తలుపులు మూసుకుపోయాయి. ఎంతటి ఆవేదన, ఎంతటి వ్యధ! ఈ నిజాన్ని తెలుసుకోవడానికి తను సర్వస్వాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. కాని పోగొట్టుకున్నది కేవలం మట్టి మాత్రమే. సంపాదించుకున్నది మాత్రం మేలిమి బంగారంలాంటి జ్ఞానం. ఆ జ్ఞానం ముందు ఏ సంపద సాటిరాదు. రాఘవ ఇప్పుడు ఒక నిశ్చలమైన కొండలా ఉన్నాడు. తనను కదిలించే శక్తి ఏ సమస్యకు లేదని అతను నమ్ముతున్నాడు. ఎందుకంటే సమస్య మూలాన్ని అతను కనుగొన్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడే ఈ మహాయజ్ఞంలో ఆ పరమాత్మ మీకు ఇచ్చిన దాంట్లో మీ గుండెకు అనిపించిన చిన్న సాయాన్ని వీడియో చివర్లో ఉన్న స్కానర్ ద్వారా అందించి భగవంతుని ఆశీస్సులు పొందండి. మీ ఇచ్చే ప్రతి సహకారం ఈ జ్ఞాన ప్రచారానికి ఒక గొప్ప ఊతాన్ని ఇస్తుంది. రాఘవ తన మనసులో ఉన్న ఆ చిన్న అశాంతిని కూడా ఇప్పుడు తుడిచిపెట్టేశాడు. అతని హృదయం ఒక స్వచ్ఛమైన గంగానదిలా ప్రవహిస్తోంది. శ్రీకృష్ణ పరమాత్మ గీతలో చెప్పినట్లు, బుద్ధిని స్థిరంగా ఉంచుకున్నవాడు ఏ కష్టానికైనా లొంగడు. రాఘవ ఇప్పుడు ఆ స్థితప్రజ్ఞత వైపు అడుగులు వేస్తున్నాడు. సమస్యలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే, అవి జీవితం కావు. మనం సముద్రంలాంటివాళ్లం. సమస్యలు అందులో వచ్చే అలలలాంటివి. అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కాని సముద్రం ఎప్పుడూ నిశ్చలంగానే ఉంటుంది. ఈ ఎరుకతోనే రాఘవ తన కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అయ్యో, ఎంతటి అద్భుతమైన మార్పు! తన వీధిలో నడుస్తున్నప్పుడు ఎదురయ్యే మనుషులను చూసి అతను భయపడటం లేదు. వాళ్లు తనను చూసి ఏమనుకుంటారో అనే చింతలేదు. తనను తాను గౌరవించుకోవడం నేర్చుకున్నాడు. తనమీద తనకు నమ్మకం కలిగింది. ఒక సమస్య మళ్లీ వస్తే అది తనలోని ఏ భాగాన్ని ఇంకా శుద్ధి చేయాలో అది చూపిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. ఇది ఒక ఆధ్యాత్మిక ఉన్నతి. ఇది ఒక ఆత్మ సాక్షాత్కారం. ప్రపంచం తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. కాలం ఎవరికోసం ఆగదు. కాని మనం ఆ కాలంతో పాటు ఎలా ప్రయాణిస్తున్నాం అన్నదే ముఖ్యం. రాఘవ ఇప్పుడు ఒక సాక్షిగా మారిపోయాడు. తన జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఒక సాక్షిగా చూస్తున్నాడు. ఇలా చూస్తున్నప్పుడు ఏ బాధ అతన్ని తాకడం లేదు. ఏ కష్టమూ అతన్ని కుంగదీయడం లేదు. ఇది అవేర్నెస్ ఇచ్చే అసలైన బలం. ఒకే సమస్య మళ్లీ మళ్లీ వస్తోందంటే కారణం బయటలేదు. అది మన లోపల ఉన్న స్పష్టతలేని స్వభావం. ఆ స్వభావాన్ని మార్చుకుంటే సృష్టి మొత్తం మారిపోతుంది. రాఘవ ఆ మార్పును తన లోపల చూశాడు. అందుకే అతని చుట్టూ ఉన్న ప్రపంచం కూడా ఇప్పుడు ఎంతో అందంగా, ఎంతో ప్రశాంతంగా కనిపిస్తోంది. తన జీవితం అనే నాటకంలో అతను ఇప్పుడు ఒక విజేతగా నిలబడ్డాడు. తన మనసులో ఉన్న ఆ పాత ద్వేషాలు, కోపాలు అన్నీ మంచులా కరిగిపోయాయి. తనను మోసం చేసిన వాళ్లకు కూడా అతను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఎందుకంటే వాళ్లు లేకపోతే ఈ జ్ఞానం అతనికి కలిగేది కాదు కదా. శత్రువు కూడా ఒక రకంగా
మనకు మేలు చేసే గురువే. రాఘవ ఈ ఉన్నతమైన ఆలోచనతో తన జీవితాన్ని కొత్తగా తీర్చిదిద్దుకుంటున్నాడు. ఎంతటి ప్రశాంతత, ఎంతటి నిశ్శబ్దం! రాఘవ తన ఇంటి గుమ్మమీద నిలబడి ఆకాశం వైపు చూశాడు. సూర్యుడు తన కిరణాలతో ప్రపంచాన్ని నిద్రలేపుతున్నాడు. అది కేవలం ఒక కొత్త రోజు మాత్రమే కాదు, రాఘవ జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఇకపై ఏ సమస్య వచ్చినా అది అతని దగ్గరకు వచ్చినప్పుడు ఒక పాఠంగా మారిపోతుంది. అతను దాన్ని గౌరవంగా స్వీకరిస్తాడు. దాని నుండి నేర్చుకుంటాడు. మరింత శక్తివంతుడిగా ముందుకు సాగుతాడు. మనం చేసే ప్రతి పనిలో ఎరుక ఉన్నప్పుడు మన జీవితం ఒక పూలవనంలా మారుతుంది. అజ్ఞానం ఉన్నప్పుడే అది ముళ్ల పొదలా కనిపిస్తుంది. రాఘవ ఇప్పుడు ఆ పూలవనంలో విహరిస్తున్నాడు. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం అతన్ని ఒక సామాన్య మనిషి నుండి ఒక పరిపూర్ణ మనిషిగా మార్చింది. ఒకే సమస్య మళ్లీ మళ్లీ రావడం అనేది ఒక శాపం కాదు. అది ఆ భగవంతుడు మనకు ఇచ్చే ఒక హెచ్చరిక, ఒక పిలుపు. ఆ పిలుపును అందుకున్న రాఘవ ఇప్పుడు ధన్యుడయ్యాడు. అతని ముఖంలో కనిపిస్తున్న ఆ ప్రశాంతత, ఆ చిరునవ్వు, అది ఎక్కడినుంచో రాలేదు. అది అతని అంతరాత్మ లోతుల నుండి పుట్టింది. జీవితమంటే కేవలం పోరాటం కాదు. జీవితం అంటే మనల్ని మనం తెలుసుకోవడం. ఈ నిజాన్ని గ్రహించిన మనిషికి ఏ సమస్యలు ఉండవు. కేవలం అద్భుతమైన అనుభవాలు మాత్రమే ఉంటాయి. రాఘవ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అడుగులు తడబడటం లేదు. చూపు చెదరడం లేదు. అతని ఆత్మవిశ్వాసం ఒక ఆకాశమంతా ఎత్తుకు ఎదిగింది. సమస్యలు వస్తూనే ఉంటాయి, కాని అతను మాత్రం నిశ్చలంగానే ఉంటాడు. ఇదే అవేర్నెస్, ఇదే జ్ఞానం, ఇదే మోక్షం. ఆ పరమాత్మ వెలుగులో అతను తన మార్గాన్ని వెతుక్కున్నాడు. ఇకపై అతని జీవితం ఒక నిరంతర కాంతి ప్రవాహం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయింది. స్వస్తి.